డిస్క్ ఫైల్స్, ఫోల్డర్స్ను నిల్వ చేయుటకు ఉపయోగపడతాయి. ఉదాహరణ హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, DVD, CD మెమరీ కార్డ్. సాఫ్ట్వేర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ రెండు రకాలు. అవి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, రెండు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఉదాహరణ MS ఆఫీస్, VLC, మీడియా ప్లేయర్, విన్మ్యాప్. కంప్యూటర్ ఆ పని చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్స్ను ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఉదాహరణ విండోస్, లైనక్స్, DOS, మ్యాక్. ఇంటర్నెట్ కంప్యూటర్ల అనుసంధానాన్ని నెట్వర్క్స్ అంటారు. నెట్వర్క్లను అనుసంధానించిన నెట్వర్క్ను ఇంటర్నెట్ అంటారు. WWW వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ అనే మాటలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే సమాచార సముదాయాన్ని సూచిస్తాయి. WWW అనేది ఇంటర్నెట్లో ఒక భాగం. ఇంటర్నెట్ అందించు సేవలు ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్, సెర్చ్ ఇంజన్లు, చాటింగ్, న్యూస్ గ్రూప్స్, వెబ్కామ్, ఈ-కామర్స్. MS ఆఫీస్ వివిధ ఆఫీసు కార్యకలాపాలను సులభంగా నిర్వహించడానికి వీలుగా మైక్రోసాఫ్ట్ కంపెనీ MS ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ను రూపొందించింది. MS ఆఫీస్లో 4 కార్యక్రమాలు ప్రధానంగా ఉన్నాయి. అవి MS వర్డ్, ఇది ప్రశ్నాపత్రాల తయారీ, లేఖలు, రిపోర్టులు, పట్టికలు, అగ్రిమెంట్లను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. MS ఎక్సెల్ విద్యార్థుల మార్కుల జాబితాలను తయారు చేసి మొత్తం, సగటు ర్యాంకులు సులభంగా, త్వరగా లెక్కించేందుకు ఏదైనా వ్యక్తి నెలసరి జీతభత్యాలు, గణిత పట్టికలో మరియు గ్రాఫ్లను చిత్రీకరించుటకు దీన్ని ఉపయోగించవచ్చు. వివిధ గణనలు చేయుటకు కూడా ఉపయోగపడును. MS పవర్ పాయింట్ ఏదేని ఒక టెక్స్ట్ని అందంగా, ఆకర్షణీయంగా చూపరులకు తక్కువ సమయంలో అర్థవంతంగా చూపడానికి దీన్ని ఉపయోగించవచ్చు. సార్వత్రిక విద్యా వనరులు OERs. OER ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్. OERs అనునవి ఉచితంగా లభించే డిజిటల్ వనరులు. కోర్సు మెటీరియల్, ఈ-బుక్స్ సాఫ్ట్వేర్ రూపంలో OERsల లభ్యమవుతున్నాయి. 2001లో వికీపీడియా www.wikipedia.orgతో ప్రపంచవ్యాప్తంగా OERs ప్రారంభమయ్యాయి. అమెరికాలోని మెసాచ్యూసెట్స్ సాంకేతిక సంస్థ MIT, IGNOU, NPTEL ఎన్నో కోర్సులకు OERs ద్వారా నిర్వహిస్తున్నాయి. OERs రూపంలో సృష్టించిన కొత్త వనరులను తిరిగి అందరికీ అందించే అవకాశం ఉంటుంది. దీన్నే 5R అంటారు. అవి రీయూజ్, రీవైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్, రీటైన్. కొన్ని OER వెబ్సైట్లు www.khanacademy.org దీనిలో ముందుగా రూపొందించిన పాఠ్యాంశాలు లభిస్తాయి. www.metastudio.org www.testafrica.org www.coursera.org www.edtech.ac.in www.karnatakaeducation.org.in KOER ఇది ఉపాధ్యాయులకు సహకరించే వెబ్సైట్. www.wikipedia.org ఇది భాగస్వాములతో వనరులను సృష్టించి అందించే వెబ్సైట్. OER సాఫ్ట్వేర్లు PHET సిమ్యులేషన్, Xmind సాఫ్ట్వేర్. చేతి ఉపకరణాలు హ్యాండ్ హెల్డ్ డివైజెస్. మనం
చేతిలో ఇమిడిపోయి ఉపయోగించుటకు వీలుగా ఉపయోగించే పరికరాలను చేతి ఉపకరణాలు అంటారు. ఉదాహరణ మొబైల్, టాబ్లెట్స్, ఐపాడ్స్. నెటిక్వెట్స్ అంతర్జాల వినియోగంలో పాటించవలసిన ఆచార వ్యవహారాలను నెటిక్వెట్స్ అంటారు. ఐసిటికి సంబంధించిన జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు. పాఠశాల విద్యలో ఐసిటి విధానాన్ని 2012లో ప్రకటించారు. సిఎల్, క్లాస్, ఎడ్యుసాట్, టెర్మినల్స్, మన టీవీ మొదలగునవి మన రాష్ట్రంలో కంప్యూటర్ ఆధారిత అభ్యసనాన్ని పెంపొందించే కార్యక్రమాలు. సిఎల్ ప్రోగ్రాం ద్వారా పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేయబడ్డాయి. ప్రతి సిఎల్ పాఠశాల చుట్టుపక్క గల ప్రాథమిక పాఠశాలలు 200 మంది విద్యార్థులు మించకుండా అనుసంధానం చేయబడ్డాయి. విద్య, క్రీడలు. ఏజ్ ఆఫ్ ఎంపైర్స్, ద ఓఎస్ సిటీ.